నమస్తే అన్న, మీ పేరేంటన్న? నా పేరు నక్కదనరాజు అండి. అన్న, జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటన్న? జగన్ గారు ప్రజల మనిషి, చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి కాదు. జగన్ గారు ఏంటంటే పేద ప్రజల యొక్క కడుపుని చూశారు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమో ధనికుల యొక్క మనిషి అండి, కాబట్టి ప్రజలను చూడ్డా అతను. అదేండి తేడా. సంపద సృష్టిస్తా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, నిజంగా సృష్టిస్తున్నారా? ఆయన వల్ల కదండి సంపద ఎవరో సృష్టించలేరండి. ఎవరు చేసినా ప్రజల మీద పరిపాలన చేయాలి, ప్రజల మీద వచ్చిన ఆదాయంతోనే సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అదేండి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారనా? లేదు, ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరపోతులు చేశారన్నారు కన్నా, నిజమేనా? అది తప్పు అండి. అంటే కొద్దిగా అది తప్పు. బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, వస్త్రం లేనివాడికి వస్త్రమా, భోజనం లేనివాడికి భోజనం ఇమ్మన్నారు. మరి జగన్ గారు అది చూశాడు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలని అందరికీ అన్ని రకాల పథకాలు పెట్టి అందరినీ సమానంగా చూశారు. జగన్ గారు జనవరి 3వ వారం బయటికి రాబోతున్నారు కన్నా, వస్తే ఎలా ఉండబోతుంది? వస్తే ఖచ్చితంగా ప్రజాదరణ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నా తరపుని నా కుటుంబం తరపుని కూడా నిత్యం ఉంటుంది. కాకపోతే జగన్ గారికి నేను తెలియవలసింది ఏంటంటే, అన్నయ్య గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ కార్యకర్తలకి ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లోని మరి పెద్దల దగ్గర అందరి దగ్గర కూడా పార్టీలో కొద్దిగా అన్యాయం జరుగుతుంది. అది మరి కార్యకర్తలని గమనించి కార్యకర్తలను కాపాడుకోవాలా, కార్యకర్త అవసరాలు కూడా తీర్చాలని నా యొక్క కోరిక. రెండోది ఏంటంటే, గత జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కార్యకర్తలనే గుండ్ల మీద చెయ్యేసి గెంటిన రోజులు ఉన్నాయి. పైగా అది ఎలాగంటే, జగన్ గారి బొమ్మ స్టిక్కర్ ఉంటుంది నాకు వైట్ షర్ట్గా, అది చూసి కూడా గుండ్ల మీద చెయ్యేసి గెంటారు వైఎస్ఆర్సీపీ యొక్క ఆఫీసులోకి. అది ఎంపీ గారి ఆఫీస్ అవని, ఎమ్మెల్యే గారు అవని, కోఆర్డినేటర్ గారి ఆఫీస్ అవని అది జరిగింది. అది కాక ఇంకోటి ఏంటంటే, రైస్ ఆటోలు వచ్చాయంటే నిజమైన వైఎస్ఆర్ కార్యకర్తకి ఎవరికే రైస్ ఆటోలు రాలేదు. తెలుగుదేశం వాళ్ళకి వచ్చి ఈ రాజమండ్రి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ, రాజమండ్రి రూరల్ మండలంలో కానీ తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఈ రైస్ ఆటోలు వస్తాం జరిగింది. స్థలాలు వచ్చాయంటే మరి వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ, నిజమైన బీపీఎల్ కుటుంబం ఉన్నవాడికి కానీ రాలేదు. అది ఎవరికి వచ్చాయంటే జనసేన వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, ధనికులకి వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం పార్టీ చూడకుండా పాలిచ్చారంటారా? కులం మతం పార్టీ లేకుండా ప్రజల విషయంలో అయితే ఆయన సంక్షేమ పథకాలు అన్ని కులాలకి, అన్ని మతాలకు కూడా అన్నీ కూడా సమానంగా చేశారు. ఆ విషయంలో అయితే మేము జగన్మోహన్ గారు పెద్ద ఆయన్ని మేము అంటగా ఎవరూ సరిపోం. కానీ కార్యకర్తలని గమనించాలా, కార్యకర్తలకు గుర్తింపు అవ్వాలా, కార్యకర్తలకు కూడా యొక్క మనోభావాలు కాపాడుకుంటూ వచ్చి వాళ్ళకు కూడా ఏదైనా ఆపదంట అన్నప్పుడు సహాయం చేయాలని మా కోరిక.